నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ తాజా రాజకీయ అంశాలపై ప్రస్తుతం మాట్లాడదాం. మనతో పాటు గజ్జలకాంత గారు ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ నేత. వేముల వీరేశం నిన్న స్పీకర్ని కలిశారు. నన్ను పోలీసులు అవమానించారు, ఒక ఎమ్మెల్యేగాని చూడకుండా అవమానించారు, పిలిచి అవమానించారని కూడా ఆయన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఏం జరుగుతుంది అసలు? అధికారులు ఇంకా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వట్లేదా? అది ఈ విషయంలో ఏం చెప్తారు? మేము అందరిని అధికారులను అనడం లేదు. ఈ యొక్క పోలీస్ యంత్రాంగం, కమిషనర్లు, డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు కొంతమంది మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారిని బదనాం చేయాలని చూస్తున్నారు. వీళ్ళందరూ కూడా గతంలో బీఆర్ఎస్ ఏజెంట్లు, కేసీఆర్కు ఏజెంట్లుగా పనిచేసిన వాళ్ళు, కేటీఆర్కు పాలేరు పనిచేసిన వాళ్ళు, ఏజెంట్లుగా పనిచేసిన వాళ్ళు. అలాంటి వాళ్ళను ఉన్నతమైనటువంటి పోస్టులలో ఉంచకూడదు. ఎందుకంటే వాళ్ళని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మా ముఖ్యమంత్రి గారిని కోరడానికి పోతున్నాం మేము, దళిత సంఘాలందరూ కూడా. ఎందుకంటే ఈయలో కేసీఆర్, కేటీఆర్ గత 10 ఏళ్లలో ఈ పోలీసు వాళ్ళను, కమిషనర్లను, ఏసీపీలను, డీసీపీలను, ఇన్స్పెక్టర్లు అందరినీ కూడా వాళ్ళకు ఏజెంట్గా తయారు చేసుకున్నారు. ప్రజల కోసం పనిచేయని వాళ్ళను. ప్రజా పరిపాలన లేదు అప్పుడు. అదేవిధంగా ప్రభుత్వము అంటే రాజ్యాంగాన్ని అనుగుణంగా నడవాలి, చట్టాలను గౌరవించి నడవాలి, చట్టాలను అనుసరించి నడవాలి. కానీ గత 10 ఏళ్లలో ఈ పోలీస్ యంత్రాంగము, ఏసీపీలు, డీసీపీలు, ఇన్స్పెక్టర్లు, కమిషనర్లు అందరూ కూడా రాజ్యాంగాన్ని గౌరవించలేదు. గత ప్రభుత్వంలో చట్టాలను అనుసరించి నడవలేదు, ప్రజల కోసం పనిచేయలేదు. అదే అలవాటుగా ఇయ్యాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు కేసీఆర్, కేటీఆర్ కొంతమంది ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. కేవలం వాళ్ళకి ఏజెంట్లుగా పనిచేయడం కోసమే ఈ ప్రభుత్వంలో వాళ్ళు అధికారులుగా పనిచేస్తున్నారు. ప్రజల కోసం కానీ, ఈ ప్రభుత్వము మాది, ఈ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేయాలని కానీ కొంతమంది కమిషనర్లకు, ఏసీపీలకు, డీసీపీలకు, ఇన్స్పెక్టర్లకు లేదు. అలాంటి వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని వాళ్ళను ఆ ఉన్నతమైన పోస్టుల నుంచి తొలగించాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేయడానికి పోతున్నాం మేము. ఎందుకంటే వాళ్ళు మన ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసమే ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఒక దళిత ఎమ్మెల్యేని పట్టుకొని డీసీపీ, ఏసీపీ ఇద్దరు కలిసి ఆయన నెట్టేశారు. చర్య వాళ్ళ మీద తీసుకోవాలి. కానిస్టేబుళ్ళు, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐలు చేయలే పని. ఒక దళిత ఎమ్మెల్యేను, ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది, రాజ్యాంగపరమైన గౌరవం ఉండాలి. ఒక ఎమ్మెల్యే రాజ్యాంగపరమైన గౌరవంతో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే. చట్టాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి అధికారం ఎమ్మెల్యేలకు ఉంటుంది. మరి అలాంటి ఎమ్మెల్యేని అవమానపరిచిండ్రంటే ఏమన్నట్టు? ఒక దళిత ఎమ్మెల్యేని తెలిసి ఉండి కూడా ఒక ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు, అగౌరవపరిచారు. అంటే ఒక దళిత ఎమ్మెల్యేను అవమానపరచడం అంటే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ దళితులను అవమానపరిచినట్టే కదా, భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టే కదా, చట్టాలను అంటే అవమానపరిచినట్టే కదా. అంటే మీకు చట్టాలంటే లెక్క ఉండదు, భారత రాజ్యాంగం అంటే లెక్క ఉండదు. అలాంటి అధికారులు ఎందుకు ఈ ప్రభుత్వంలో ఉండడం? ఈ ప్రభుత్వంలో మీరు ఎందుకు పనిచేయడం? అంటే మీరు ఎమ్మెల్యేలను, దళిత ఎమ్మెల్యేలను, గిరిజన ఎమ్మెల్యేలను, ఆదివాసీ ఎమ్మెల్యేలను అవమానించడం కోసమే ఇందులో పనిచేస్తున్నారా? అలాంటి వారు మీరు ఉన్నతమైన పోస్టులో ఉండకూడదు. కమిషనర్లకు కానీ, డీసీపీలు కానీ, ఏసీపీలు కానీ ఉండకూడదు. ఇది ఎందుకంటే ఇది ప్రజలకు నష్టం చేస్తారు. ఇలా దళితులను అవమానపరిచారు కాబట్టి, ఒక దళిత ఎమ్మెల్యేలను అవమానపరిచారు కాబట్టి చట్టపరమైన చర్య, రాజ్యాంగ పరంగా చట్టపరమైన చర్య ఆ డీసీపీ మీద, ఏసీపీ మీద తీసుకోవాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము.
ఎందుకంటే అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఆ డీసీపీ మీద ఏసీపీ మీద పెట్టాలని మేము కోరుకుంటున్నాము. రాజ్యాంగపరమైన చర్య అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసు కూడా వాళ్ళిద్దరి మీద పెట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి ఆ విధుల నుంచి డీసీపీ ఏసీపీ విధుల నుంచి కూడా వాళ్ళని తొలగించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు ఆ పోస్టులకు కానీ ఆ ఉన్నతమైనటువంటి పోస్టులకు కానీ అర్హులు కారు. అలాంటి వారు ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మా ముఖ్యమంత్రి గారికి మేము రిక్వెస్ట్ చేయడానికి పోతున్నాము. ఇది ప్రజాస్వామ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇది ప్రజల కోసం ఉన్న కాంగ్రెస్ పార్టీ, నిరుపేదల కోసం ఉన్న కాంగ్రెస్ పార్టీ, దళితుల కోసం ఉన్న కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీని బదనాం చేయడం కోసం ఈ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వెంటనే ఈ అధికారులను తొలగించాలి.